భారతీయ సంగీత ప్రపంచం తన గొంతును కోల్పోయింది. దశాబ్దాలుగా కోట్లాది మంది గుండెలను తన అమృత గానంతో ఓదార్చిన ఆ గానకోకిల ఇక లేరు. ప్రముఖ లిజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి గారు, మన జానకమ్మ 88 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో కార్డియాక్ అరెస్ట్ కారణంగా మైసూర్ అపోలో హాస్పిటల్లో కన్నుమూశారు. ఒక ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ ఎవరిని తీసుకున్నా గానీ వాళ్ళు సంగీతంతోటి, పాటలతోటి థియేటర్లకు రప్పించేవాళ్ళు. ముఖ్యంగా అప్పట్లో 70 నుంచి 80, 90 దశకంలో చిరంజీవి పాటలు ఎన్నో హిట్స్ అందించారు. అలాగే బాలకృష్ణకు అందించారు, ఎన్టీఆర్ కు అందించారు, ఏఎన్ఆర్ కు అందించారు. ఆమె అందించనిది ఎవరికి? వాళ్ళ ద్వారానే వీళ్ళు హీరోలు కాస్త అగ్ర హీరోలు అయ్యారు. అలాంటి జానకమ్మ ఇక లేరు. గతంలో ఎన్నోసార్లు ఆమె ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. ఈసారి కూడా అలానే అది అబద్ధమైతే బాగుండు అని ప్రతి సంగీత అభిమాని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఈసారి ఆమె కుటుంబ సభ్యులే ఈ చేదు వార్తను నిజం అని నిర్ధారించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వెళ్లిపోయినప్పుడు సంగీతంలో ఒక సగం పోయింది అనుకుంటే, ఇప్పుడు జానకమ్మ గారి నిష్క్రమణతో భారతీయ సినీ సంగీతంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిపోయింది. 20 భాషల్లో దాదాపు 48,000 కంటే ఎక్కువ పాటలు పాడి తరాల పాటు మనల్ని ఆదరించిన ఆ కోయిల ప్రస్థానం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎస్ జానకి గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లి తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న ఆమె జన్మించారు. చిన్నతనం నుంచే ఆమెకు సంగీతం అంటే ప్రాణం. నమ్మకోటి నారాయణరావు గారి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న జానకమ్మ కేవలం 20 ఏళ్ల వయసులోనే మద్రాస్ మెట్రోపాలిటన్ సిటీకి షిఫ్ట్ అయ్యారు. ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఏవిఎం స్టూడియో వారు నెలకు ఆమెకు 100 రూపాయల జీతంతో ఆమెను జీవనజ్యోతి లాంటి సంస్థల్లో చేర్చుకున్నారు. 1957లో వచ్చిన ఎమ్మెల్యే అనే తెలుగు సినిమాలో నీడలేని అమ్మాయికి అనే పాటలతో ఆమె ప్రయాణం మొదలుపెట్టింది. ఆ రోజు మొదలైన ఆ గాన ప్రవాహం దాదాపు 6 దశాబ్దాల పాటు ఎక్కడా ఆగకుండా సాగింది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు చూసి ఉంటాం, కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి కాంబినేషన్ అనేది ఒక గాడ్స్ ప్లాన్. వీళ్ళిద్దరూ కలిసి మైక్ ముందుకు వస్తే ఆ పాట ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆమెను ఎంతగానో గౌరవించేవారు. ఆమెను జానకమ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. మెలోడీ పాటలైనా, రొమాంటిక్ పాటలైనా, మాస్ బీట్స్ అయినా వీళ్ళిద్దరి వాయిస్ సింక్ వింటే ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మౌనమే నీ భాష ఓ మూగ మనస, కీరవాణి రాగంలో జగడ జగడ జగడం, ఇలా చెప్పుకుంటూ పోతే వేల పాటలు. ఇప్పుడు బాలుగారి ఉన్న చోటకే జానకమ్మ గారు కూడా వెళ్ళిపోయారు. బహుశా ఆ దేవుడికి కూడా స్వర్గంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో కచేరీ వినాలనిపించిందేమో, అందుకే ఇంత త్వరగా ఆమెను పిలిపించేసుకున్నారు. జానకమ్మ గారి కెరీర్ లో మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా గారి పాత్ర చాలా పెద్దది. తమిళం, తెలుగు ఇండస్ట్రీలను ఈ కాంబినేషన్ ఒక ఊపేసింది. ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో జానకమ్మ పాడిన పాటలు ఒక క్లాసిక్. ఆమె వాయిస్ లో ఉన్న ఒక గొప్ప మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆమె ఏ వయసు క్యారెక్టర్ కైనా వాయిస్ మార్చగలదు. ఒక చిన్న పిల్లాడి వాయిస్ కావాలా, జానకమ్మ పాడగలరు. 16 ఏళ్ల అమ్మాయి అమాయకత్వం కావాలా, జానకమ్మ గారు పాడగలరు. ముసలమ్మ వాయిస్ అయినా, క్లాసికల్ సాంగ్ అయినా ఆమెకు ఆమె సాటి. అందుకే ఆమెను కేవలం సింగర్ అనలేము, ఆమె వాయిస్ తో యాక్ట్ చేసే ఓ గొప్ప నటి. 4 సార్లు జాతీయ అవార్డులు, మరెన్నో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నంది అవార్డులు జానకమ్మను వరించాయి. కానీ అవార్డుల కంటే ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. కానీ జానకమ్మ గారు ఆ అవార్డును చాలా సున్నితంగా తిరస్కరించారు. దక్షిణ భారత కళాకారులకు రావాల్సిన గుర్తింపు చాలా ఆలస్యంగా వస్తుందని, తనకు ఈ వయసులో ఈ అవార్డు వద్దని ఆమె చెప్పిన మాటలు ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. ఆమెకు అవార్డులు గౌరవాన్ని ఇవ్వలేదు, ఆమె వల్లే అవార్డులకే గౌరవం వచ్చింది. 2016లో మైసూర్లో జరిగిన ఒక కాన్సెప్ట్ లో ఇకపై నేను పాటలు పాడను, నా వయసు సహకరించట్లేదని చెబుతూ పాట పాడటం ఆపేశారు. అప్పటి నుంచి ఆమె మైసూర్లోనే ప్రశాంతంగా జీవితాన్ని గడిపారు. ఈ రోజు జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ తెల్లవారుజామున రేడియోలో వచ్చే సుప్రభాతంలో ఆమె ఉంటుంది. ప్రేమికుల గుండె చప్పుల్లో ఆమె ఉంటుంది. కన్నీరు పెట్టే ప్రతి గుండెను ఓదార్చే పాటలో ఆమె ఉంటుంది. మనిషికి జననం నుంచి మరణం వరకు ప్రతి ఎమోషన్ కి జానకమ్మ పాట ఒక ఔషధం. భౌతికంగా ఆమె దూరమైన ఆమె పాడిన దాదాపు 48,000 పాటల రూపంలో జానకమ్మ ఎప్పటికీ అమరురాలే. ఆ గాన కోకిల ఆత్మకు శాంతి చేకూరాలని మన ఛానల్ తరఫున, అలాగే కోట్లాది మంది తెలుగు ప్రజల తరఫున ముక్త ఖండంతో నివాళులు అర్పిద్దాం. ఓం శాంతి.
జానకమ్మ గారు, మీరు పాడిన పాటలు ఉన్నంతకాలం, ఈ భూమిపై సంగీతం ఉన్నంతకాలం మీరు బ్రతికే ఉంటారు. మీ ఆత్మకు శాంతి చేకూరచాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ స్టూడియో 1